గాక మంచి దేవుడు మన దేవుడు. మరి వాతావరణాన్ని పరచకపోయినా, వర్షం పడ్డా, పిడుగులు పడ్డా, వంకలు పొంగినా, వరదలు వచ్చినా, ఇదిగో వచ్చి కూర్చున్న మీ అందరికీ నిండు వందనాలు. అన్ని అనుకూలతలు ఉన్నప్పుడు చేసేది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అనానుకూల పరిస్థితులు ఉన్నప్పుడు, ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎలాగైతే మన కుటుంబ పనులు కానీ, మన యొక్క ఆఫీస్ పనులు కానీ వదులుకోలేక కదా, వర్షం పడింది నేను జాబ్కు రానని చెప్పలేం కదా, వెళ్ళిపోతాం కదా. అట్లాగా వర్షం పడిందనో, బంధువులు వచ్చారనో, జ్వరం వచ్చిందనో, ఇంకేదో వచ్చిందనో ఆగిపోకుండా వచ్చిన మీ అందరికీ కూడా ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు మహిమపరచబడ్డాడు, దేవుడు సంతోషపడ్డాడని నేను నమ్ముతూ ఉన్నాను. 100 మందిమా 1000 మందిమా అనేది సంఖ్య అనేది అవసరత కాదు, కానీ నిండు మనస్సుతో వచ్చి ప్రభు సన్నిధిలో గడపటం అనేది, ఇచ్చిన ఆ ప్రేమకు తిరిగి మనం ఏమి ఇవ్వగలం? ఏమి ఇవ్వలేం కదా. ఇలాగా ప్రభువును మహిమపరచడం ఒకటే చేయగలం. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి ఒక ఆదివారం ఈ యొక్క మాసంలో ప్రత్యేకంగా శ్రమలు అనుభవించినటువంటి ప్రజలకు దేవుడు ఎలాగ తోడయుండి నడిపించినాడు, ఎలాగ గట్టెక్కించినాడు, ఎలాగ వారిని ఆశీర్వదించినాడు అనేటువంటి అంశాలను జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదట ఇజ్రాయేలీలు మరి ఐగుప్తులో దాదాపు 430 సంవత్సరములు ఆ పరిస్థితుల్లో, వాడు ఆ కష్టకాలంలో, ఆ బానిస బ్రతుకుల్లో, ఆ శ్రమల్లో మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ముఖ్యంగా మొదటగా వారి మూలుగు విన్నాడు అన్న మాట మనం గమనించినాం. వాళ్ళ మూలుగులు కాబట్టి వాడు ప్రార్థించినా ప్రార్థించకపోయినా అనే మాట లేదు, కానీ ప్రార్థించాల్సిందే. కానీ నీకు చేత కాకపోయినా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ రోజుల్లో కొత్తగా అవకాశం ఏంటంటే మనం అన్నా దేవుడి లోపల నుంచి ప్రార్థిస్తాడు. సో అలాగా పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి, ఆ కష్టాన్ని చీల్చేసి ఆ యొక్క ప్రజలను ఆలిన నేల మీద నడిపించడమే కాకుండా వెనక ఇంకొక ఆపద, ఫరో సైన్యం తరుముకొస్తూ ఉండగా ఆపద నుంచి కూడా గట్టెక్కించిన సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేసినాను ఒక ఆదివారం. ఆ తర్వాత రెండవ ఆదివారం, ఇంకొక ఆదివారం యోబు గురించినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుని, ఆయన భక్తిపరుడు, యథార్థవర్తనుడు, నీతిపరుడు. ఆయన కూడా ఒక్క రోజులోనే ఎంతో పెద్ద కష్టం వచ్చి పడ్డది, ఎంతో ఇరుకొచ్చది, ఎంతో అనారోగ్యం వచ్చి పడ్డది కదా. మేలుకైనా కీడుకు తగమా, మనం కీడుకైనా ఒప్పుకోవాల్సిందే అనేటువంటి మాట ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. మరి నిజంగా ఎప్పుడు ఇచ్చేదా అంటే మనం పుచ్చుకునేదే కాదు, ఒకప్పుడు నువ్వు కూడా ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు కూడా ఏదైనా చేయాల్సి వస్తుంది. అది భరించడానికి, సహించడానికి యోబు విషయాల్లో చాలా మనం ప్రేరేపణ పొందుకుంటూ ఉన్నాం. ఎలిఫస్ మాటలు గమనించినాం. నీవు భక్తిపరుడు అయితే ఓర్చుకోవా, నువ్వు సహనంతో అనుభవించవా, లేకపోతే ఎదురు చూడవా, నీవు న్యాయవంతుడవు, నీతిపరుడు అయితే దేవుడు చేసి మేలు చేయక మానుతాడా? ఇలాంటి ప్రశ్నలు మనం చూసినప్పుడు నిజంగానే మానడు. ఆయన అద్భుతంగా మనల్ని ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. కొంచెం ఆలస్యం అవుతుంది, దాని నుంచి నేర్చుకోవాల్సింది మనం నేర్చుకుంటాం, దాని ద్వారా బలపరచబడతాం అనేటువంటి అంశాలను నేను మీకు ఒక ఆదివారం జ్ఞాపకం చేస్తాను. సో ఇజ్రాయిల్ని జ్ఞాపకం చేసుకున్నాం, యోబుని జ్ఞాపకం చేసుకున్నాం, ఈరోజు మనల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా అనేక విషయాలు మనము పిక్చర్లోకి తీసుకొని వచ్చి ఒక ఉదాహరణగా, ఎగ్జాంపుల్గా చూడవచ్చు. సాధ్యమైనంత వరకు కష్టంలో, కన్నీళ్ళలో సైతం, ఇప్పుడు నేను అన్నాను కదా, ఇంత వర్షంలో కదా ముసురు పట్టి ఉంది, హ్యాపీగా ఛాయలు బజ్జీలు వేడివేడిగా చేసుకొని తినుకుంటూ ఇంట్లో కూర్చోకుండా ప్రభువును మహిమపరచాలి, ఘనపరచాలని ఒక ఆసక్తితో మీరు ప్రేరేపించబడి వచ్చారు. అట్లాగే ఒక ప్రేరేపణ కొరకు మనం ఆశించినట్లయితే దేవుడు అనుకూలతలు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆశగున్న ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అడుగు ముందుకు వేయకపోతే ఎర్ర సముద్రం చీల్చబడి ఉండేది కాదు, పాయలుగా చేయబడి ఉండేది కాదు. అట్లాగే నీ సమస్యలు తొలగింపబడేటువంటివి కాదు. వర్షం ఆగిపోవాలి అనడం కంటే, వర్షం పడ్డా నేను వెళ్తాను అన్న నిశ్చయత నీలో ఉన్న విశ్వాసానికి ఒక గుర్తు. అదొక గుర్తు, నీలో మంచి విశ్వాసం ఉంది, మంచి భక్తిపరుడు అని చెప్పటానికి. బంధువులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, హాలిడేస్ ఎంజాయ్ చేయొచ్చు మీరు కదా. యవనస్తులు ఈరోజు బాగా కంటికి ఇంపుగా కనిపిస్తూ ఉన్నారు కదా. ఖచ్చితంగా ఇది మనం పాటించాల్సిన అంశం కాబట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని మహిమార్థం ఒక మరణమైన, ఒక శ్రమ అయినా, ఒక ఇరుకైనా, ఒక ఇబ్బంది అయినా దేవుడు ఎప్పుడు కూడా నువ్వు ప్రేమించిన వాడినండి. మీరు బాధపడితే నేనెందుకు చూస్తాను? మనుషులకి ఇటువంటి స్వభావం ఉంటే దేవుడు ఎంతో ప్రేమించి తన కుమారుని, సొంత కుమారుని శిలువ యాగం ద్వారా మన కొరకు సమర్పించినాడు. ఇక మనం దుఃఖపడుతుంటే, బాధపడుతుంటే, ఎప్పుడు ముక్కు చిత్తా ఉంటే అలే అని అనుకునే దేవుడు కాదు. మీరు బలపడాలి, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేటువంటి దేవుడు.
అనుకూలతలు ఏర్పాటు చేసేటువంటి దేవుడు. మీరు యోహాను సువార్త 11వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే లాజరు విషయాన్ని మీరు అక్కడ గమనిస్తే చాలా చక్కటి మాటలు ఉన్నాయి. ఊరికే మీకు మొదటి 4 వచనాలు మీకు చదివి వినిపిస్తాను. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బెతనియలోనున్న లాజరు అని ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్కా చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు. ఎవరండి? నీవు ప్రేమించువాడు అంటే మనం దేవుని చేత ప్రేమింపబడుతున్నటువంటి మనం అనుకోవచ్చు ఇక్కడ గుర్తుగా పెట్టుకోవడానికి. అయితే నీవు ప్రేమించేవాడు ఏమైనాడట? రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిది. ఆయన ఎక్కడో ఉన్నాడు దూరంగా, మన అందరికీ తెలుసు. అది 4 days ప్రయాణం జరిగిపోయింది. 4 రోజుల తర్వాత వచ్చి ప్రభు చేసినటువంటి అద్భుతం ఏంటో మనకు తెలిసి ఈ యొక్క చాప్టర్లో మనం అవన్నీ కూడా చూస్తాం. లాజరు లేచి వచ్చేసినటువంటి లాజర్ను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ తర్వాత 4వ వచనం చాలా గొప్పదిగా ఉంది. మీరు ఇక్కడ గమనిస్తే యేసు అది విని ఇన్ఫర్మేషన్ వెళ్ళింది దేవునికి. యేసు ఎక్కడో ఉన్నారు, ఆయన విన్నారు మా ప్రాబ్లం ఏంటి, ఇట్లా లాజరు కొంచెం రోగంతో ఉన్నాడు, ఇబ్బందితో ఉన్నాడు, ఇరుకుతో ఉన్నాడు, శ్రమతో ఉన్నాడు, కష్టంతో ఉన్నాడు, కన్నీళ్లతో ఉన్నాడు. ఎవరు? డేవిడ్ శేఖర్ కానీ నాగరాజు కానీ అలా ఉన్నారని యేసు ప్రభు విన్నాడు. విని ఏమంటున్నాడు? ఈ మాట మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, రుచించకపోవచ్చు, ఇష్టం కాకపోవచ్చు, కానీ చాలా చక్కటి మాట. ఏమంటున్నాడు? ఈ వ్యాధి, ఈ కష్టము, ఈ కన్నీరు, ఈ శ్రమ నీకు మరణము కొరకు వచ్చినది కాదు, కానీ మరణం కొరకు వచ్చినది కాదు అని పుస్తకం పెట్లా దేవుడు, అక్కడికి ఆపేలా. ఏమంటున్నాడు? దేవుడు మహిమపరచబడటానికే. డోంట్ వరీ. అన్నిసార్లు అని నేను అనలేను, కానీ కొన్నిసార్లు మనల్ని బట్టి, మన శ్రమలను బట్టి, మన ఇరుకుని బట్టి, లేదా మనం ఏదో తింగరబుచ్చి పనులు చేసి తెచ్చుకునే తలనొప్పులను బట్టి చెప్పలేను. కానీ సహజంగా మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆదరణ, భద్రత, క్షేమము ఏంటంటే ఏం భయపడక నేనున్నా అన్నట్టుగా దేవుడు మహిమపరచబడటానికి, దేవుని కుమారుడు మహిమపరచ. డోంట్ వరీ. నీకు అసాధ్యమేమో, కానీ దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. మనందరికీ తెలిసినటువంటి అంశం ఇది. తర్వాత ఈ చాప్టర్లో లాజరు చనిపోవటమో తెలుసు. ఆ లాజరు చనిపోయేటప్పటికి దేవుడు అక్కడ లేడు. దేవుడు 4 రోజుల తర్వాత వచ్చాడు. 4 రోజుల తర్వాత దేవుడు అద్భుతాన్ని చేసినాడు అనేది మనము ఈ చాప్టర్లోనే చూస్తాం. కానీ అన్నిటికంటే ముందుగా ఈ శ్రమ, ఈ యొక్క పరిస్థితి, లేదా ఈ రోగము ఆ కుటుంబానికి, లేదా మనకు, లేదా ఇంకొకరికి, ఎవరికైనా దేవుడు నమ్మిన ప్రజల గురించి విషయంలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎందు నిమిత్తమై అనేది మనం చూస్తే మరణము కొరకు కాదు. డోంట్ వరీ. ఏది కూడా మరణము కొరకు కాదు. ఏదో ఒకటి నేర్చుకోవాలి, దాని నుంచి ఏదో ఒకటి ఆస్వాదించాలి, ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలి, ఏదో ఒక మార్పు కావాలి. దేవునికి వంకర ఉంది కదా, వంకర ఉంది. వంకర ఉన్నటువంటి ఒక పెద్ద మొద్దును తీసుకొచ్చాం, దాన్ని అలాగే వాడం. కార్పెంటర్కి ఇస్తే దాన్ని సాఫ్ చేసి తుడిచి, ఇదిగో ఇట్లాంటి సోఫాలు, అట్లాంటి మంచాలు తయారు చేసి ఇస్తాడు. ఈ మంచాలు కాకముందుగిన మనం చూస్తే ఆ చెట్లను, ఆ మొదుళ్లను, ఇదేంద్రపై ఇంత డట్టిగా ఉంది, ఇంత ఎగుడు దిగుడు ఉంది, ఇది పుచ్చిపోయింది, అది అట్ట అయిపోయింది, అది వంకర అన్నట్టు ఉంటుంది. అన్నీ తీసి సాఫ్ అయ్యి వచ్చిన మొద్దు దాన్ని తీసుకొచ్చి ఇలా ప్రిపేర్ చేస్తే ఎంత బాగుందని వేలు పెట్టి కొంటాం. అంతే కదా. చాలా మంది ఏం చెప్తారంటే ఆ వజ్రానికి కూడా చాలా విలువ ఉంది, కానీ అది మట్టిలో దిగి దాన్నే తెస్తే, మొన్న ఎప్పుడో ఒకరికి ఒక ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, వజ్రమైనా అది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి అమ్మితే దానికి విలువ వస్తుంది. రోడ్డు మీద పోతే ఎవరైనా తీసుకుంటారంటే 5 రూపాయలకు కూడా ఎవరు తీసుకోడండి, డౌట్ వస్తుంది. అదే తనిష్కాలోనో, కళ్యాణ్ జ్యువెలరీస్లోనో పెట్టి ఇది 10 కోట్లు అవుతుందంటే ఎగరేసుకుంటూ పోయి తీసుకుంటాడు. కాబట్టి నువ్వు వజ్రం లాంటి వాడవు, నువ్వు ముత్యం లాంటి వాడవు. నీకు కాస్త తోపుడు అవసరమే, కాస్త మెరుగుపెట్టడం అవసరమే, కుటుంబం వేయబడడం అవసరమే. అయితే వీటన్నిటిని బట్టి నువ్వు ఏమనుకుంటున్నావంటే, ఇదిగో దేవుడు నా చేయి వదిలేసాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఎంత ముక్కు చీదినా నాకు ఎవరు ఏమీ హెల్ప్ చేయట్లేదు, నాకు కన్నీరు చూసి ఆనందిస్తున్నారు, చప్పట్లు కొట్టిపోతున్నారు తప్ప అని నువ్వు అనుకున్నావు. ఓకే, మనుషులు అలాగే ఉంటారేమో, కానీ దేవుడు అలాంటి వాడు. మరణము కొరకు కాదు, నిన్ను మరణానికి అప్పగిస్తున్నా అన్నాడు దేవుడు. అయితే మరి శ్రమను అలాగే ఉంచుతాడా? ఎక్కడో మహాభక్తుడైనటువంటి పౌలు విషయంలో అది ఉండనీలే, నా కృప ఉంది కదా, ఇంకా దాన్ని అలాగే ఓర్చుకో అన్నాడు. కానీ అందరికీ అట్లా చెప్పడు దేవుడు. అందరం పౌలులం కాదు, కాలు రెగరేసుకుంటా తిరగటానికి. అవునా? నేను పౌలును, నేను వేడుతున్నా అనుకోవడానికి వీలు కాదు ఈ రోజుల్లో. అయితే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృప ఏంటయ్యా మనకంటే, నేనున్నాను, మరణం కొరకు కాదు, డోంట్ వరీ, నేను తీసేస్తాను. అందుకని దాంట్లో ఆ మాట తర్వాత మాట సగం మాట, దాని వలన ఎవరు మహిమపరచబడాలి? దేవుడు మహిమపరచబడు నిమిత్తము. దయచేసి డోంట్ వరీ. శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు రాకపోతే నువ్వు మనిషివి కాదు. సప్పగుంది నీ జీవితం కదా.
రోజు పప్పు అన్నమేనా? మళ్ళీ ఆ పప్పులో కూడా ఈరోజు వంకాయ పప్పు, రేపు దొండకాయ పప్పు, రేపు గోంగూర పప్పు కాదా? జిహోకో రుచి కదా. వర్షం పడుతుంది, బయటికి పోవడం యాడ మా బయట ఉందా? ఏదన్నా వేడివేడిగా టీ పెట్టు, వేడివేడిగా అది పెట్టు అని చేసుకొని తినేటువంటి తత్వం, రకరకాలైనటువంటి ఆలోచనలు. ఇది కూడా అంతే. ఇవి కూడా శ్రమలు అంటే ఇప్పుడు ఏటికి ఎదురు ఈదితేనే ఆ చేప బతుకున్నట్టు. ఏటితో పాటు కొట్టుకోపోతుందంటే సచిన్ చేప అయితేనే అట్లా కొట్టుకోపోతుంది అంట. ఎదురీతున్నామంటే నీలో జీవం ఉంది, నీలో దేవుడు ఉన్నాడు, నీలో బలం ఉంది, నీలో మంచి ఉత్సాహం ఉంది, ప్రోత్సాహం ఉంది, ఇంకేదైనా ఉంది. కాబట్టి మీరు శ్రమల విషయంలో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మహిమపరచబడు నిమిత్తమే. అందరికీ ఇది కాదని కాదు, అందరూ అనుకోవచ్చు కూడా, తప్పేం లేదు. దేవుడు ఖచ్చితంగా ఏదో నేర్పిస్తాడు, తన మహిమ పొందుకుంటాడు, మనం ఆశీర్వదించబడు. చివరికి వచ్చే రిజల్ట్ ఏంటి? ఏడ్చినప్పుడు పిల్లల విషయంలో ఏంటి? ఏం చేస్తారు? గదమాయించినంత వరకు గదమాయిస్తారు, కొట్టినంత వరకు కొడతారు, ఇంకా ఏం ఏడుకోవట్లేదని ఏం చేస్తారు? తీసుకుపోయి ఏం కావాలో పంపిస్తారు. సాధించుకుంటారు. అట్లాగే ప్రాక్టీస్ ఉంటుంది, కొంతమందికి ప్రాక్టీస్ ఉంటుంది, కానీ ఇలాగే డోంట్ వరీ. శ్రమలు రావాలి, వాటి నుంచి మనము విడుదల పొందుకోవాలి. ఏం నేర్చుకోవాలో, ఎలా దాని నుంచి ఆత్మీయంగా తర్ఫీదు పొందుకోవాలి. ట్రైనింగ్, ఇట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. శిక్షణ, శిక్ష కాదు. శిక్ష అంటే పనిష్మెంట్, శిక్షణ అంటే ట్రైనింగ్. ఇది కూడా వాక్యంలో ఉంది కదా. శిక్షణ, ఇట్స్ ట్రైనింగ్. సో డోంట్ వరీ. ఇదొక్క చోటే కాదు, మీరు గమనిస్తే ఇదే యోహాను 9లో కూడా చూడండి. మీరు ఒక్కసారి యోహాను 9వ అధ్యాయం, ఇక్కడ ఒక పుట్టు గ్రుడ్డివాడి విషయంలో మీరు గమనిస్తే ఎంత చక్కటి మాట ఉన్నదో చూడండి. 9వ దీంట్లో మరి మీరు గమనిస్తే ఎంత చక్కటి మాట ఉన్నది. మొదటి 3 వచనాల్లో మీరు గమనిస్తే, ఆయన మార్గం పోవచ్చుండగా పుట్టి గ్రుడ్డి అనే ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు బోధకుడా వీడు గ్రుడ్డివాడై పుట్టుట గదిగో. యోగ విషయంలో స్నేహితులు అన్నారంటే ఏం జరిగిందో, ఏం పాపం చేసినావు అని. ఇప్పుడు నిన్ను కూడా ఎవడన్నా ఏదన్నా అంటే ఏం చేసినావాళ్ళే, అందుకే తగిలిందిలే, ఎవరిని ఊసులు కొట్టుకునేవాళ్ళే కదా. ఇతడి మాటలు వింటుంటాం కదా లోకంలో. డోంట్ వరీ. అందుకే యోగు దగ్గర ఒక మాట ఉన్నది కదా, నోటి మాట వలన కలుగు నొప్పి నుంచి కూడా నీకు విడుదలిస్తాను అన్నాడు దేవుడు. డోంట్ వరీ. దేవుడు చాలా చాలా చిన్న విషయం నుంచి చాలా చాలా పెద్ద విషయం కూడా మార్చగలిగి. ఇప్పుడే కదా ఏమైనా మార్చగలవు అని పాడుకున్నాం. నేనైతే అదే పదం తగిలించిన. ఆ పాట నేను పాడుకునేటప్పుడు ఏమైనా మార్చగలవు, ఏదైనా చేయగలవు, ఎంతైనా చేయగలవు అని పాడుకుంటాను. కథ మొత్తం మార్చగలవు అనడంలా నేను. కథలు మార్చడం అనేది కాదు. ఆయన ఏదైనా చేయగల సామర్థ్యం, ఎంతైనా చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగి. కాబట్టి ఈ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందుల విషయంలో డోంట్ వరీ. దయచేసి మీరు మనోధైర్యాన్ని, నిబ్బరాన్ని కలిగి ఉండండి. దేవుని భయ విషయంలో ఏమన్నాడు? నువ్వు భక్తుడవు అయితే, నీలో దేవుని భయం ఉంటే నువ్వు ఉండవా ఇలాగా అన్నాడు కదా. అలాగే దేవుని అందు భయభక్తి కలిగినటువంటి వారమైతే, నీతియుక్తమైనటువంటి ప్రవర్తన కలిగిన వారమైతే, పాపమా పుణ్యమా కాదు, నీతియుక్తమైన ప్రవర్తన కలిగినటువంటి వారమైతే, యథార్థ వర్తనలో అయితే నువ్వు భయపడక్కర్లేదని ఆడ చెప్పినట్టే ఈడ కూడా చెప్తున్నాను. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా ఏమంటాడు తెలుసా? వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడమో పాపం చేసాడో వీడా వీని కన్నవారా అనేది చెప్తున్నాడు. సో ఇవి కూడా ఉంటాయి. ఈ కాన్సెప్ట్లో కూడా మనం కొన్నిసార్లు చెక్ చేసుకుంటూ ఉంటాం. ఏదైనా జరిగినప్పుడు ఏం చేసాం, ఏం కథ అని వెరిఫై చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మళ్ళీ 3వ వచనం చూడండి, ఎంత చక్కటి మాట. వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు. దేవుని నోటి నుంచి వచ్చింది సర్టిఫికేట్. దేవుని నోటి నుంచి వచ్చింది సర్టిఫికేట్. కష్టాలు వచ్చినాయి, కన్నీళ్ళు వచ్చినాయి అంటే ఎవడో ఒకడు వచ్చి అంటాడు ఏం చేసావు. డోంట్ వరీ. దేవుడి నోటి నుంచి వచ్చిన సర్టిఫికేట్ మనకు ముఖ్యమైనది. మనుషుల వల్ల వచ్చిన సర్టిఫికేషన్ కాదు. వాడు ఈరోజు తిండి పెడితే పొగిడిపోతాడు, తిండి పెట్టలేదంటే వాడు దరిద్రుడో ఇంకేదో అనేసి 4 మాటలు అనేసే పోతా ఉంటాడు. డోంట్ వరీ. ఎంత చక్కటి మాట. వాళ్ళు ఎవరు ఏంటో మనకు అనవసరం. వాళ్ళ పేర్లు ఏం రాయబడలేదు, వాళ్ళ ఊరు పుట్టుపర్వతరాలు మనకు అవసరం లేదు. కానీ ఎంత చక్కటి మాట అన్నాడో చూడండి, ఎంత క్యాజువల్గా అనేసాడు దేవుడు. వీడైనను విని పేరు కన్నవారైనను ఏ పాపం చేయాలి. అయితే ఎందుకు వచ్చింది గ్రుడ్డితనము? పుట్టి గుడ్డిగా ఎందుకు పుట్టాల్సి వచ్చింది? అక్కడేమో దేవుని కుమారుడు భయపరచబడడానికి అన్న మాట చూస్తున్నాం. ఇక్కడేమందా? ఒక అద్భుతం చేస్తే దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడతాయి, అనేకులకు తెలియచెప్పబడటానికి. ఒక పరిస్థితి వచ్చి దాన్ని మార్చేసిన దేవుడిగా చూస్తే దాన్ని ఒక సాక్ష్యంగా చెప్పుకుంటాం. సాదాసీదగా జరిగిపోతున్నామని మనం సాక్ష్యాలుగా చెప్పలేము. సాక్ష్యం అనుకంటే తుమ్మితే జలుబు వచ్చినట్టు లేకపోతే ఇంకేదో అవి కాదు. సాక్ష్యం అంటే చాలా పెద్దది కాదు. అనేకులకు ప్రేరేపణగా ఉండేటువంటిది, అనేకుల మనసులు కదిలించగలిగినది నిజమైన సాక్ష్యం. అంటే ఇల్లు కొన్నాను, కారు కొన్నాను, నోడిపోతే డబ్బులు దొరికినాయి,
అకౌంట్లో 1000 రూపాయలు పడ్డది, ఎవడో పోసి వచ్చి ఎందుకో పడదు కదా. ఇవన్నీ మనం సాక్ష్యాలుగా చెప్పుకోవటం తగదు, ఎగతాళి అయిపోతాం. అయితే అద్భుతం ఆశ్చర్యకరం మనం చెప్పక్కర్లా, అవతల వాళ్ళ హృదయాన్ని కదిలించేస్తుంది, మనం ప్రత్యేకంగా దాన్ని ఏం చెప్పక్కర్లా. అయితే ఇక్కడ 2 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మొదట అద్భుతం, లాజరు చనిపోయినప్పుడు లేకపోతే అక్కడ వాడబడ్డ మాట ఏమిటంటే, ఈ కష్టం, ఈ కన్నీరు, ఈ మరణం ఎట్లొచ్చిందంట, దేవుని కుమారుడు మహిమపరచబడటానికి. ఇక్కడ ఈ పుట్టిగుడ్డి వాడి విషయంలో కూడా చూస్తే కదా, పాపం అక్కడ లాజర్ పేరు, కుటుంబం పేరు, ఊరు ఉన్నాయి. ఇక్కడ చూడండి పాపం కదా, ఇలా పేర్లు ఏం లేవు. అయినా ఇక్కడ గురించి మీరు గమనిస్తే ఏమనుంది, దేవుని క్రియలు, దేవుడు మహిమపరచబడాలి, దేవుని క్రియలు. ఈ రోజుల్లో ఏది నేను చేసినా, నేను ప్రార్థన చేస్తేనే పాస్ అయినా, లేకపోతే ఫెయిల్ అవుతుంటే కదా, పాపం ఇట్లాంటి మాటలే మాట్లాడతాం కదా సహజంగా. మీ సందిప్పటం కదా, అందుకనే సంత వీధులలో నిలువుటంగీలు, ఉన్నత స్థలాలలో సీట్లు ఎవరి గురించి చెప్పాడు, శాస్త్రులు పరిచయాలు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. శాస్త్రులు పరిచయాలు అలా ఉండక్కర్లా. సుంకరి పరిచయాలు. ఎవరి ప్రార్థన విన్నాడు దేవుడు, దట్స్ ఆల్. ఎందుకు విన్నాడో తెలుసు. మళ్ళీ ఏదో సుంకరి కాబట్టి వినలా దేవుడు, పరిచయుడు కాబట్టి వద్దుపో అనలే. తేడా చూసినాడు దేవుడు. తేడా మనకు క్లియర్గా రాయబడ్డది పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకంటే సుంకరి తల ఎత్తుటకైనాను ధైర్యమత్సాలక తల వంచి, ఇదిగో ప్రభా పాపము చేసి తిని నన్ను క్షమించు. పరిసైడు ఏం చేసినాడు, ఆకాశం వైపు కన్నులెత్తి, ఇదిగో నేను వారానికి 3 సార్లు ఉంటావు ఉపవాసం కదా, పని పాట లేక తిండి డబ్బులు మిగిలించుకోగలిగినప్పుడల్లా ఉపవాసాలు ఉంటావు కదా. తిండి పైసలు మిగిలించుకోవాలంటే ఏం చేయాలి, ఉపవాసం ఉండాలి. దేవుడు ఆ ప్రార్థనలకు తలెత్తుతాడని నేను అనుకోను. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏమని ఉందండి, దేవుని క్రియలో ప్రత్యక్షపరచబడడానికి. ఇదిగో దేవుడు మహిమ కలిగినటువంటి వాడు, దేవుడు చేయగలిగిన కార్యం ఇది అని నీకు నాకు కాదు, ప్రపంచమంతటికి, యావత్ ప్రపంచానికి తెలియడం కోసం దేవుడు అప్పుడప్పుడు అలాగ జరకిస్తూ ఉంటాడు, అలా జలకిస్తూ ఉంటాడు. జలకులు లేకపోతే ఉండదు. అప్పుడప్పుడు కరెంట్ షాక్ తగలాల కదా, జుమ్మనాల. అప్పుడు కానీ మనకు తెలియదు దాని పవర్ ఏంటో కదా. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభువా ఎంత గొప్ప దేవుడో నాయన. ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు, ఈ కన్నీళ్ళు మనం అనుకుంటాం, ఏంది నేను ఇంత మంచిగా ఉంటానే, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటానే, ఎప్పుడు పరిశుద్ధ గ్రంథం చదువుతానే, ఎప్పుడు కూడా నేను మందిరానికి వెళ్తూ ఉంటానే, కాపరితో మంచిగా ఉంటానే, ఊడుస్తానే, తుడుస్తానే, అయినా నాకెందుకనే పదం ఉపయోగించడానికి మనకు అర్హత లేదు. అయినందుకే, దేవునికి ఇష్టమైనందుకే నిన్ను నలగొట్టుట నాకు ఇష్టమాయను అని ఆయనతో చెప్పాడు. నేను మీతో చెప్తున్నా, నేను నలగొట్టను, దేవుడు నలగొట్టడం కదా. నలగొట్టుట ఆయనకి ఇష్టమాయను కదా. నువ్వు ఎంతన్నా మంచిగా పప్పు చేయి. ఇప్పుడు ఎట్లుందో నాకు తెలియదు, కానీ పాత రోజుల్లో అన్నీ ఉడకబెట్టిన తర్వాత తాలింపు వేసే ముందు ఒక పని చేస్తారు అమ్మా, రుబ్బుతారు. అవన్నీ మెదగకపోతే రుచి ఉండదు. నువ్వు అన్నీ కరెక్ట్ చేసావు, అట్లే తాలింపు వేసి పప్పు అయింది అనవు. ఈ రోజుల్లో మిక్సీలో వేస్తున్నారో లేదా రుబ్బకుండా అట్లే వదిలేస్తున్నారో, డెక్షాల కూడా ఇట్టి అంటున్నారో, దాన్ని ఏమంటారమ్మా, పప్పు గుత్తి. ఈ పప్పు గుత్తితో రుబ్బబడడం అనేది నీ జీవితంలో జరగకపోతే నువ్వు నిజమైన పప్పు కావు, రుచికరమైన పప్పు అసలేగా కదా. లొట్టలు వేసుకుంటూ తినేసి, నాకి తినేసి, మధ్యలో లాస్ట్లో అంతా అయిపోయిన కమ్మ చేసుకొని తినేసి, ఇవన్నీ చిన్నప్పుడు వ్యవహారాలు, మొరటు వ్యవహారాలు, అసైతాన్ని ఈ రోజులు అనుకుంటారేమో, కానీ అవే తీపి జ్ఞాపకాలు, అవే గొప్పనైన దీవెనకరమైన జ్ఞాపకాలు. అందరం కూర్చొని ఒకే పొలంలో అమ్మ ముద్దలు కలిపి పెడతా ఉంటే, ఈ రోజుల్లో ఆ ప్రేమ లేక, ఇదిగో దేవుడు మహిమపరచడానికి అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అవి నిజమైన సాక్ష్యాలు. 100 కార్లు కొన్నాను, 100 బిల్డింగ్లు కొన్నాను, ఏది కొరకు? అవి నువ్వు కట్టకట్టుకుని పరలోకానికి తీసుకెళ్ళేటివి కావు కదా. నువ్వు పోయినా కూడా నీ గురించి మాట్లాడుకునే ప్రేమ. ఇదిగో అట్లా చేసినారు వీళ్ళు, అట్లా అంత గొప్పగా నిన్ను హృదయంలో తలుచుకోగానే ఒక ఉత్సాహం వచ్చేయాలి, ఒక ప్రేరేపణ వచ్చేయాలి. నువ్వు ఒక ఎనర్జీగా మార్చబడాలి ఇతరులకి. నిన్ను తలుచుకోగానే ఏం కావాలి, ఒక ఎనర్జీ వచ్చేయాలి అవతలాడు. అది ఒక్క దేవుని ప్రేమకు సాధ్యం. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత ఇది. ఆ తర్వాత చాలా ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసి నాకు కావాల్సిన మాట ఈరోజు మాట ఏంటంటే,
దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుటకే, దేవుని కుమారుడు మహిమపరచబడుటకే. దయచేసి మనం జ్ఞాపకం పెట్టుకుందాం, ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. దేవుడు ఏం ఉద్దేశంతో ఉన్నాడో మనకు తెలియదు, దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో మనకు తెలియదు. మనం అనుకుంటాం ఇది జరిగిపోయింది, ఇది జరిగి తీసేస్తే బాగుండు, ఇది వచ్చేసింది పోతే బాగుండు కదా, ఈ దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, తొందరగా పోతే బాగుండు కదా, నిమిషంలోనే ఇట్లా వచ్చిందంటేనే మోకరించి ప్రార్థించు. దాని కార్యం ఏదో ఉంటుంది, ఆ శరీరాన్ని ఎలాగా బలపరచాలో దాని పని ఏదో దాన్ని చేసుకొని పోతాడు. దయచేసి వీటిని జ్ఞాపకం. కొన్నిసార్లు అది ఆలస్యం అవుతుంది, అదే చెప్తున్నది. వెంటనే ఇట్లా కూర్చోండి, ఇప్పుడు ప్రార్థన చేసి ధన సాయం చేయి ప్రభా కష్టాల్లో ఉండాలని బయటికి ఇట్లే పోతే కుదరదు. జోబులు తెరుచుకొని ఇంకా పడతాయి అని జోలు పట్టుకొని ఇట్లా పెట్టుకొని పోతే కుదరదు. దానికి ఒక సమయం, ప్రతి దానికి ఈ భూమికి సమయం ఉన్నది. మీరు గమనించండి, హబక్కూకు 2వ అధ్యాయం 3వ వచనంలో ఏముందో చూడండి. హబక్కూకు 2వ అధ్యాయం 3వ వచనంలో, హబక్కూకు 2:3లో చూడండి. ఆ దర్శన సమయమందు నిర్ణయ కాలమున జరుగును సమాప్తమొకటకై. ఏ కార్యమైనా ఏ పనైనా దానంతకదే ముగించుకోవాలని ఆత్రపడుతుందట దేవుని బిడ్డల దగ్గర. నువ్వు పోయి పని ముగించాల్సిన పనిలే, ఆ పనికే తొందరగా అయిపోగొట్టుకొని రావాలా, మళ్ళీ దేవుడు అడుగుతాడు నన్ను అని. అందుకే దేవుని మాట ఒకసారి బయటకు వచ్చిందంటే తన పని చేసుకొని కానీ తిరిగి వెళ్ళదట దేవుని దగ్గరికి. అది సమాప్తం ఒకటికు దానికైతే తొందరపడుతూ అవుతాయి. ప్రతిదానికి ఒక సమయం కదా. మనుషులకైతే 9 నెలలు బిడ్డను కనాలంటే కాదా, కోడిపెట్టకైతే కోడిపిల్లకి 21 రోజులు, ఏనొక్కైతే చదవండి. ఎప్పుడు బుక్లు పట్టుకుంటారో ఏం పట్టుకుంటారో, కొంచెం ఎక్స్ట్రా జ్ఞానం లేకపోతే 24 months, రైట్, 2 years. కాబట్టి అప్పుడే అనుకోకండి, సమయం ఇవ్వండి దేవునికి కూడా, తొందరించకండి. అందుకని హబక్కూకులో చక్కటి మాట, అది పరిగెత్తేటట్టుగా చదువుకో అని చెప్పి అట్లా రాసుకొని ఉంది. మీరు తర్వాత వాక్యాన్ని చూస్తే పరిగెత్తినప్పుడు కూడా చదువుకునేటట్టు కనబడేటట్టు దాన్ని ఉంచుకోమని చెప్పాడు దేవుడు. అంటే ఎంత తొందర ఉన్నా కూడా ఆ విషయం మర్చిపోతున్నావు. ఇప్పటికిప్పుడు ఇట్లా కావాలి, ఇది జరిగిపోవాలి అనుకోకు. ఆలస్యమైనప్పటికీ కూడా ఓర్చుకో, సహనంతో ఉండు. ఇచ్చాడు, అందుకే మనం ఏదన్నా సంవత్సరం అడిగాం చేయట్లేదు, ఓపిక పట్టుకుంటాం. ఎందుకంటే ఇంకా వయసు ఉన్నది కాబట్టి పర్వాలేదు, ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ చేసి పెడతారులే ప్రభా అనుకుంటాం. దయచేసి అది ఆలస్యమైంది కాబట్టి వదిలిపెట్టే సమస్య లేదు. పట్టు రాదు, పట్టిన పట్టు ఎవరు రాదు. చాలా మంది ఏంటంటే దేవుని చిత్తం కాదేమో ఏం లేదు. అనేక చోట్ల దేవుడు తన మనసు మార్చుకున్నాడు. కీడు చేయవాలని ఉద్దేశించి ఉన్న మనసును మార్చుకున్నాడు. మన పట్ల దేవుడు మార్చుకున్నాడు. కానీ నిజంగా అది నీకు అవసరమో, నీకు నిజంగా ఆశపడ్డావు, అవసరమే కాదు ఆశపడ్డావు. పిల్లడు అది అవసరమే అడిగినప్పుడే కాదు, వాడు ఆశపడుతున్న పరిస్థితిని బట్టి కూడా పేరెంట్స్ కొంచెం మల్ట్ అయిపోయి ఏమవుతారు. శిల్పకు అవసరం లేదు, వాళ్ళ డాడీని మమ్మీని ఏదో అడిగింది, ఒకసారి అడిగింది, 10 సార్లు అడిగింది, విసిగిస్తుంది. ఏం అవసరం లేదు, పిల్ల ఊకి విసిగిస్తుంది, కొనిద్దాంలే అంట. దేవుడు కూడా కరుణా సంపన్నుడు, ఇచ్చే దేవుడే తప్ప ఆపే దేవుడు కాదు. ఆలస్యం చేయవచ్చు, ఇందులో అనుమానం ఏమి లేదు. ఆలస్యం జరగవచ్చేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా నేను ఇవ్వను అనేటువంటి దేవుడు. ఎప్పుడైతే నువ్వు దేవుడినే వదిలిపెడతానంటే ఏమైనా ఆపుతాడు. అది ఒక విషయంలో మాత్రం దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. హబక్కూకులో అది ఆలస్యంగా వచ్చినను కనిపెట్టుకొని ఉండు, అది సమాప్తం అవుతుంది. దానంతగా అది ఆతృత పడుచున్నది, అదే ఆవేశపడుతుంది. నువ్వే దాన్ని ఆవేశపడి తొందరగా ముగించని ఊరికే విసిగించదు. ఎంతలేదు ఆ కార్యం దానంతకదే సమాప్తం ఒకటికు ఆతృత పడుచున్నది, ఆశపడుచున్నది, పరిగెత్తుతుందట. ఆ పని, ఆ కార్యము అది దేవుడు చెప్పింటాడు, తొందరగా ముగించుకొని రా. నువ్వు ఎంత దానికి గిరిగిసినా ఈ టైంలో అంటే అది కుదరదు. దాని టైం అది తీసుకొని దాని పని చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఆలస్యమైందనో, నాకేదో జరగట్లేదు కాబట్టి అది ఎట్లా అయిపోతుందనో మీరు ఏం చేయాలో ఒక్కసారి హెబ్రీయులు 10:35లో చూడండి. హెబ్రీయులు 10:35లో ఒకసారి చూడండి ఏం చేయాలో. హెబ్రీయులు 10:35. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఏమంట, ఒకవేళ విడిచిపెట్టకపోతే దానికి ప్రతిఫలముగా విడిచిపెట్టకండి.
ఇది అయిపోయింది, ఇది కాదే, మొండి కూర్చోండి. చేసి తీరాలి. ఎందుకు చేయం? నదిని అడిగిన చేసి తీరాలి. 10 సంవత్సరాలు టైం తీసుకో, నాకేం, దేవుని కొరకు చేసి తీరాల్సిందే. ఎట్లుంటుందంట దాని ఫలితం? ఎట్లుంటుందంట? అమ్మా, మామూలు బహుమానం కాదు, గొప్ప బహుమానము. చూసారా? ఎంత ఓర్చుకుంటే, ఎంత నలగొచ్చబడితే, ఎంతగా విరగొచ్చబడితే అంత దీవెన. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన. మామూలుగా తిని కూర్చుంటే విరుగుద్దండి హృదయం? విరుగుద్దా? ఎప్పుడు విరుగుద్దండి హృదయం? ఎప్పుడు నా మనసు ముక్కలైంది ఎప్పుడు అంటారు కదా? పోయి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ అంటే ఆ పిల్ల ముఖం మీద చిప్పు అంటే నీ ముక్కలైపోద్ది నీ హృదయం. అవునా? అంటే నీకు ఇష్టం లేనిది జరిగినప్పుడు నీ హృదయం ఏమైంది? ముక్కలవుద్ది. ఆ ఇష్టం లేనిది జరిగినప్పుడు కాదు, నువ్వు ఖచ్చితంగా అదే చేయాలని ఎవరన్నా అన్నప్పుడు ఇంకా ముక్కలైపోద్ది. నీకు ఇష్టం లేదు కానీ ఖచ్చితంగా నువ్వు చేసి తీరాలని మండి చేసి, అది దేవుడే అంటే ముక్కలు ముక్కలు కాదు, ఇక నుసి పౌడర్ అయిపోద్ది మన హృదయం. కానీ అదేనంటే దేవునికి ఇష్టమైన బలియాగం. కాబట్టి అన్నీ నాకు ఇష్ట ప్రకారం జరగాలి, అన్నీ నాకు ఇష్టమైనట్టు ఉండాలి అనుకోవటం అహంభావం. దేవునికి ఇష్టమైన నా చిత్తము అంటే ఏమంటాడు దేవుడు? ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, కానీ నా చిత్తము, నా దేవుని చిత్తము, నా తండ్రి చిత్తము నెరవేర్చేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. అట్లాగే నీకు మేలు జరగాలంటే దేవుని చిత్తం నెరవేర్చబడాలి. ఈ శ్రమలు తొలగిపోవాలంటే దేవుని చిత్తం, అది ఎందుకు వచ్చిందో, ఎందుకు పెట్టాడో, ఏ వంకర పోవాలో, ఏది నువ్వు దాని నుంచి నేర్చుకోవాలో, ఏ శిక్షణ, ఏ ట్రైనింగ్ కొరకు అది నీ కొరకు నిలబడిందో అది జరిగితే తప్ప అది నీ నుంచి పోదు. అది నీ నుంచి పోదు. నువ్వు పోవాలి అని అనుకున్నావు అనుకో, ఏం జరుగుతుంది తెలుసా? పోయినట్టు పోయి మళ్ళీ వస్తుంటుంది. పోయినట్లు అది పోయి కొత్తది వస్తే అది వేరే విషయం. పదే అదే వస్తుందంటే నువ్వు దాంట్లో నేర్చుకోవాల్సింది నేర్చుకోలేదు. అందుకే పదే అది తీసుకొచ్చి పెడుతున్నాడు. సో ఆలోచన చేయండి. శ్రమల గురించి దుఃఖపడకండి. దేవుని మహిమార్థమైనటువంటి రీతిలో ఉపయోగించబడతాయి. నీవు నీ బలం కొద్దీ కాదు, దేవుని బలం. పొద్దున కీర్తనలో చదివాం కదా, నన్ను బట్టి కాదు నిన్ను బట్టి అంటాడు దావీదు ఎప్పుడు కూడా. ఎందుకంటే దేవుని బలమును బట్టి, దేవుని కృపను బట్టి ఆశీర్వదించబడితే పెద్ద ఆశీర్వాదాలు. నన్ను బట్టి అన్నాం అనుకో, నీకు మెతుకులు కూడా అవుతారు. ఎందుకంటే మనం అంత గొప్పవాళ్ళం, అంత మహానుభావులు. కాబట్టి మనల్ని బట్టి అంటే ఏవి జరగవు. ఇప్పుడు అందుకే దావీదు ఎప్పుడు చెప్పిన ఏమంటాడు? నిన్ను బట్టి ఎందుకంటే అంత గొప్ప దేవుడు, అంతగా ప్రేమించే దేవుడు, అంత బలమైన దేవుడు. ఏమైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు. అటువంటి దేవుని భరోసా మనకు అవసరం. అందుకే పోయిన ఆదివారం బెస్ట్ అష్యూరెన్స్. మన భరోసా ఏంటో మన దీవెన విషయంలో అంటే దేవుడు మనకు తోడై ఉండటమే. దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఎంత చక్కటి మీరు ధైర్యం విడిచిపెట్టకూడి, మీరు నిలబడండి. నిలబడితే మీకు గొప్ప. నిలబడండి అంటే ఏంటి? మౌనంగా అట్లా ఉండిపోతే అదే పని జరిగిపోద్దాం అనుకోకండి. దానికి చేసే ప్రయత్నాలు అయితే చేయాలి, దానికి చేసే పనులు అయితే చేయాలి కదా. దేవుడు ఇస్తానన్నాడు, నేను మంచి మార్కులతో పాస్ చేస్తాను అన్నాడు అని ఏమి చదవకుండా సటపడ లేకుండా అసలు ఎగ్జామ్కి వెళ్ళకుండా నాకు మంచి మార్కులు తెచ్చిపెట్టు దేవా అంటే కుదరదు. దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదైతే నువ్వు చేయాలో అది జరిగిస్తూ వెళ్ళిపోవాల్సిందే. చివరిలో రిజల్ట్ దేవుని చేతిలో పెట్టాలి. ప్రభువా, నా భవిష్యత్తు నీ చేతిలో ఉంది, నా ఆనందం నీ చేతిలో ఉంది, నా సమస్తం నీ చేతిలో ఉంది. నేను నీ వాడను ప్రభువా, నేను నీ వాడను ప్రభువా. పాత ఆంధ్ర క్రైస్తవ కీర్తన. కంబుగా నిశ్చయముగా నిండు 100 పాళ్ళుగా నేను నీ వాడను అంటే. ఇప్పుడు ఇదేదో ప్రేమికుల మధ్య సంభాషణ ఉంటుంది. నేను నీ దాన్ని, నువ్వు పక్కకు కళ్ళు తిప్పిరబట్టి మూతి పళ్ళు రాలగొట్ట కదా. చాలా సీరియస్ చూస్తూ ఉంటాము కదా. దేవుడు కూడా అంతకంటే గొప్ప ప్రేమికుడు. నీ నుంచి అంతకంటే గొప్ప ప్రేమ ఆశిస్తూ ఉన్నాడు. మనుషులో ఉండే ఇది ఇస్తే అది ఆశిస్తాం, సహజం. అటువంటిది ఇక ఆయన ఆశించడంలో ప్రాణమే పెట్టాడు కదండి మన కోసం. ఇంకా ఇన్ని రకాలుగా బలపరుస్తూ ఉన్నాడు కదండి. ప్రతి శ్రమలో నేను నీకు తోడుంటాడు. నీ భక్తి నిన్ను కాపాడదా? ఎందుకు వరి అవుతావు? సరైన భక్తితో ఉండు, సరైన యథార్థతతో ఉండు, సరైనటువంటి నీతి నియమాలతో ఉండు, నీకు నేనున్నాను తోడు అంటాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎందుకు ఇదంతా? 2వ దినవృత్తాంతములు 15:7 కూడా ఏం చెప్తుందో ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతములు 15:7. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 7వ వచనం. కాగా ఏంటమ్మా?
అబ్బే ఏమైందండి, ఎంత మొర పెట్టుకున్నామండి, అయ్యో చర్చికి పోయి దండగండి, 3 ఉపవాసాలు చేశాను దండగండి, అక్కడికి ఎక్కడికి పోయి 3 కట్లు ఇచ్చి వచ్చానండి, గుండు కొట్టించుకున్నానండి, ఏమీ జరగలేదండి అని అంటుందా వాక్యం? ఏమని చెప్తుందమ్మా? మీరు బలహీనుల్లో కాక మీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? మీ యథార్థత నీకు ధైర్యము పుట్టించదా? దేవుని సన్నిధి నువ్వు కలిగి ఉంటే నువ్వు భయపడతావా? భయపడవా? బలహీనులు కాక ఇంకేమని ఉందమ్మా? ధైర్యము వహించడి. డోంట్ వరీ. ఎంత పెద్దదైనా మరణానికి, అందుకే మొదటి మాట ఏం చెప్పాను? మరణము కొరకు కాదు, మరణం కొరకు శ్రమ పెట్టి మరణానికి అప్పగించాల్సిన అవసరం దేవునికి లేదు. తన మహిమార్థమై తన క్రియలు ప్రత్యక్షపరచబడటానికి వచ్చే శ్రమలండి కొన్ని. అట్టి శ్రమల్లో ధైర్యవంతురాలిగా ఉండు, ప్రభువుని మహిమపరచు, విరిగి నలిగిన హృదయంతో దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండు. దేవుడు నీకు కృతజ్ఞతాస్తుతి ద్వారా, తన మహిమ ద్వారా నిన్ను కనిపెట్టుకొని నిన్ను దేవుడు ఆశీర్వదిస్తూనే ముందుకు నడిపిస్తాడు. నువ్వు చేయవలసిందల్లా ప్రతి విషయం అందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే. ప్రభువా నీకు వందనాలు. శ్రమ వచ్చిందా నీకు వందనాలు, కష్టం వచ్చిందా నీకు వందనాలు, సంతోషం వచ్చిందా నీకు వందనాలు. మన ఈ మధ్య చూసాం కదా పేపర్లలో, ఫెయిల్ అయితే పార్టీ చేసుకున్నారు అని. అట్లా ఉండాలి మనం కూడా. ఎవరో ముద్దుగా పెంచుకున్న బిడ్డ అల్లుతో ఇదైపోయి విడాకులు అయితే మాన్సి డబ్బు మేళంతో పెళ్లి కూతురు చేసినట్టు చేసి తీసుకొచ్చాడంట తండ్రి ఇంటికి. దుఃఖంతో, ఏడుపుతో, బాధతో, అవమానంతో కాదట, గ్రాండ్గా తెచ్చాడట. చిన్న శ్రమకు, ఇరుకుకు, ఇబ్బందికి, చిన్న మాటకు ముడుచుకొని రూమ్లో తాళాలు వేసుకునేటోళ్ళు ఎంతమంది లేరండి? నేను డిప్రెషన్లో ఉన్నాను, నేను యాంగ్జైటీలో ఉన్నాను, నేను ఆ ఇరుకులో ఉన్నాను, నీ భక్తి నీకు మొట్టమొదటి నేను చెప్పే మాట, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ యథార్థత నీకు ధైర్యము పుట్టించదా? నీ భయభక్తులు నీకు ధైర్యం పుట్టించవా? నీవు దేవుని సన్నిధి కలిగి ఉంటే నీకు అసలు భయం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు వస్తుంది? దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు బలహీనులు కాక. ఎందుకు ఇవన్నీ అసలు? ఎట్లా? నేనేమో బిత్తరోడిని, నాకు అసలు యాద కాదు, చిన్న నన్నిని గట్టిగా మాట్లాడితేనే ఇచ్చిట్టు అయిపోతా నా పరిస్థితి. అది ఎందుకంట? ఏం జరగాలి? ఏముంది? మీరు ఒక్కసారి ద్వితీయోపదేశకాండము 31:8 కూడా చూడండి. ద్వితీయోపదేశకాండం 31:8 చూడండి. ఎంత చక్కటి మాట ఉందండి. ఏమా అమ్మ 5 నుంచి చదువురా. నేను మీకు ఆజ్ఞాపించిన దాన్నంతటిని బట్టి మీరు వారికి చేయనట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. ఆ కష్టాన్ని అన్నిటి నీకే అప్పగిస్తాడు. నిన్ను డామినేట్ చేయదు, అది నీ కాళ్ళ కింద ఉంటుంది, అది ఏం వరి కావాకు అన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడమ్మా? నిబ్బరము కలిగే ధైర్యముగా నుండుము. ఇంకా భయపడద్దు. నీ కష్టాన్ని చూసి, ఆ శ్రమను చూసి దిగులు పడవద్దు. ఏంది నాని తిరబడది, నేను ఎట్లా పోవాలి, ఏం చేయాలని ఏం బిత్రపోకు. ఎందుకంటే నువ్వు కాదురా భయ ఫేస్ చేసేది, నీతో కూడా ఇంకొక ఆయన వస్తున్నాడు. అన్నీ ఏమైనా చేయగల సామర్థ్యం కలిగిన వాడు, ఎంతైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి, కథ మొత్తం మార్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆయన. ఈరోజు ఆ పాట బాగా నోటికి వస్తుంది, నిజంగా తగినట్టే ఉంది కూడా. డోంట్ వరీ. ఆయన లేకపోతే భయపడు, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఆయన ఏం చేస్తాడంటమ్మా, నువ్వు బోరా నేను మళ్ళీ వస్తాపు అని చెప్పే దేవుడు అసలే కాదు. ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అప్పుడు నీతో కూడా వస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను విడవాడు. చాలా చిన్నప్పటి నుంచి వినేటువంటి చిన్న స్ట్రాంగ్ కథ ఏంటంటే, ఒక మోరల్ కథ. చాలా కష్టాల్లో, కన్నీళ్ళలో ఒక ఆయన ఆ సముద్ర బోర్డున బీచ్లో నడుస్తున్నాడు. ఏంటి దేవా నన్ను ఒంటరిగా వదిలేసావు, ఏంటి దేవా నన్ను ఇట్లా ఒంటరివాడిని చేసావు, ఏంటి దేవా నాకు ఇటువంటి పరిస్థితులు తెచ్చిపెట్టావని ఏడుస్తా నన్ను వదిలిపెట్టావు, ఏంటి నా పరిస్థితి అంటే ఒక మెల్లని స్వరం వినిపించింది. ఎవడ్రా నాయనా నిన్ను వదిలిపెట్టింది? ఇదిగో నన్ను నువ్వే వదిలిపెట్టు. ఎన్ని పాదాలు కనిపిస్తున్నాయిరా? 2 అడుగులు కనిపిస్తున్నాయి అంటే, అరే బాబా ఇవి నావిరా, ఎందుకంటే నేను నా భుజాన మోస్తూ నడుస్తున్నాను రా అన్నాడు. చిన్నప్పుడు చదువుకున్నావు ఏదో చిన్న మోరల్ కథలాగా. కష్టాల్లో వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు నాకు ఇష్టం,
నువ్వు కష్టపడితే నేను చూడలేను. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే ఏదో మర్యాద మన్నన కూడా మర్చిపోయి వాళ్ళు పిలవకపోయినా పోతాం అంతే. వెంటనే పోయి ఏంది ఇట్లా ఉందంటే ఏంటి ప్రాబ్లం అని అడిగేస్తాం. నిజమైన ప్రేమ ఉన్న చోట విలువలు ఉండవు. అంటే విలువలు అంటే ఇగో అంటే ఇది అనేది ఉండదు. ఎంత చక్కగా దేవుడు సాయం చేస్తాడంటే అంత చేస్తాడు. నిన్ను విలువ నీ ముందు నడిచేవాడు నేనే. కాబట్టి నువ్వు ఏదో ప్రాకులాడినట్టు నువ్వేదో చేసుకున్నట్టు బిల్డప్లు ఇచ్చుకో. మనంతా బిల్డప్ బాబాయ్ పరిస్థితులు కదా ఇట్ట చేసి అట్ట పోతి ఆ నుంచి వచ్చా ఈ నుంచి నాకు పని జరిగాయి. ఎక్కడ దేవుడు మహిమపరచబడుతూ ఉన్నాడు? నీ ప్రతి పనులను దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. నీ ప్రతి విషయంలోనూ దేవుని మహిమపరచాలి. అప్పుడే నిజమైన దేవుని బిడ్డగా నువ్వు నిలకడగా ఉన్నట్టు. స్థిరపరచు వాడవు, బలమెచ్చు వాడవు, ఘనపరచు వాడవు, హెచ్చించు వాడ అని ఆయన. కానీ నువ్వేం చేస్తున్నావు? నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ ఉన్నావు, నిన్ను నువ్వు బలపరుచుకున్నాను అని అనుకుంటూ ఉన్నావు, నిన్ను నువ్వు స్థిరపరచుకున్నావు, నాకు అంతా అయిపోయింది, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ సెటిల్డ్ అంటున్నావు. ఏంటి సెటిల్డ్? ఇట్లా ఎంటర్ కథ పోద్ది మొత్తం. యోబుకు ఎంత టైం పట్టిందంటే అన్ని పోగొట్టుకోవటానికి కదా. గ్యాప్ ఇచ్చి మధ్యాహ్న భోజనం లీవ్ ఇచ్చి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ వచ్చినాడా? వెంటనే ఇడిపోగానే వాడొచ్చి చెప్పినాడా? దయచేసి అహంభావం తలకెక్కించుకో. ఈరోజు దేవుడు నిన్ను ఒక మనిషి తన ఉన్నత స్థానాన్ని కూడా పక్కన పెట్టేసేసి నీ ప్రేమ కోసం నీ కోసం అరులు చాస్తూ ఉన్నాడు, నిన్ను బతిమాలుకుంటున్నాడంటే ఆయన తక్కువడై కాదు, నీ మీద అధిక బలము, నీ మీద అధిక ప్రేమ ఉండబట్టి. నేను బతిమాలుకుంటున్నాము, ప్రేమించు, నాతో దగ్గరతనం కలిగి ఉండు, నన్ను మహింపరచు, నేను నీకు తోడుకుంటాను అని అంటున్నాడంటే ఆయనకి ఎవరికి దిక్కు లేక ఎవరు లేక కాదు, నిన్ను విపరీతంగా ప్రేమించాడు. చాలామంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటూ ఉంటారు, అలుసుగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రేమ అన్న పదం చాలా చీప్ అయిపోయింది. ఎవరమ్మా చీప్ అన్నది? చిన్నదన్నావా? చిన్నది చీప్ రెండు బాగానే ఉన్నాయి. అట్లా అనుకోకండి. దొరకదు మీకు. మళ్ళీ అది దొరికించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడితే అది నీకు దొరకదు. ఇక వెళ్ళిపోదు. దేవుడు కరుణామయుడు కాబట్టి మళ్ళీ పలుకుతున్నాడు. ఎంత అవమానించినా మళ్ళీ ప్రభువానంగానే ఏం కావాలే అంటున్నాడు. దయచేసి వాటిని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నిన్ను విడవడు, నిన్ను ఎడబాడు. కాబట్టి జోన్స్ వారి అంటూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతములు 20:20. 2వ దినవృత్తాంతములు 20:20 త్వరగా ముగించుకోండి. అంతటా యూదావారు అంటే ఎవరు? దేవుని బిడ్డలు కదా, ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలు. యెరూషలేము కాపురస్తులారా, ఇక దేవుని మందిర ఆవరణలో ఈరోజు ఇంత వాతావరణం బాలేకపోయినా వచ్చి కూర్చొని దేవుని మాటలు సల్లంగా వింటున్నటువంటి వారులారా, నా మాట వినుడి. నేను వెనక నా మాట కాదు, అక్కడున్న ఆయన మాట. మీ దేవుడైన యెహోవా ఏంటమ్మా? ఊరికి వచ్చి కూర్చున్నారేమో కాదు, నమ్ముకోనండి. మా పాస్టర్స్ మధ్యలో అంటూ ఉంటాం, నమ్ముకోవాలన్న ఆయన అమ్ముకోకూడదు కదా. మెసేజ్కి ఇంత, కాపరి వచ్చి మాట్లాడిపోతే ఇంత అన్ని రేట్లు ఫిక్స్ అయిపోయింది. దీపారాధనకి ఇంత, అష్టస్తోత్రాలకి ఇంత కదా, కుంకుమార్చనకి ఇంత అని ఉంటాయి. కొన్ని చోట్ల మన చర్చిల గురించి మాట్లాడుతున్నాను నేను, బయట వాటి గురించి నేను అనడంలో. ఉన్నాయి కదా, రేట్లు ఉన్నాయి కదా, పోయి సమర్పించుకునేట వాళ్ళు ఎంతమంది లేరు. నమ్ముకొనుడి, ఇప్పుడు స్టెబిలిటీ వస్తుంది. అప్పటి వరకు నువ్వు గాళ్ళ దీపానివే. దేవుని అమ్ముకోకు. దేవుని యందు విశ్వాసముతో ఉండు. బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ ఫెయిత్. విశ్వాసంలో బలంగా ఉండు. నమ్ముకో అంటే ఏదో నమ్ముకున్నాను ఇంకా ఏంది నేను నమ్ముకో అంటాడు. ఏ చర్చలు చెప్పరండి, ఊకే ఇంకా ఉండు. ఎంతవరకు ఉంటామండి? ఇప్పటి వరకు ఉన్న జాలదా అనే వాళ్ళు చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఉండు అంటే ఏడాది తెగేదాకా లాగుతున్నాడు ఈయన అనుకున్నాం. కానీ నీ విశ్వాసంలో ఎంతగా బలపరచబడుతూ ఉంటే, ఎంతగా ఉన్నత స్థితిలో ఉంటే, నీ విశ్వాసం ఎంతగా పెరుగుతూ ఉంటే అంత ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు బలపడుతూ ఉన్నట్టు, నువ్వు స్థిరపరచబడుతూ ఉన్నట్టు. నమ్ముకొనుడి అంటే ఆదివారం వచ్చావా? ఐఎమ్ క్రిస్టియన్ కాదు. ఆదివారం సంఘానికి వెళ్ళినటువంటి వాళ్ళంతా క్రిస్టియన్స్ కాదు, నమ్మిన వారు కూడా కాదు. ఇంకా నేను కరెక్ట్గా చెప్పాలంటే ఏంది అమ్మా? ఏమన్నాడు? నమ్ముకొనుడే, వెంబడించండి.
వెంబడించు. నమ్మినవాడు ఎలాగో వెంబడిస్తాడు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, యేసు ప్రభు యొక్క శిష్యులుగా ఉండగలిగినటువంటి వాళ్ళను దేవుడు ఇష్టపడతా ఉంటాడు. దయచేసి ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, మీరు స్థిరపరచబడరు. దావీదు కీర్తనకారుడు ఎలా మాట్లాడినాడు ఒక విషయం చూడండి. ఆయన యొక్క ఆ పాజిటివ్ యాటిట్యూడ్, థింకింగ్ ఎలా ఉందో. కీర్తనలు 61:2 మీరు గమనించినట్లయితే, కీర్తనలు 60, ఇది అందరికీ తెలిసినటువంటి మాట, నేను చివరిలో జ్ఞాపకం చేయాలి, దీంతో ముగించాలని ఆశపడతా ఉన్నాను. 61:2 మాట, మొదటి మాట కూడా చదవండి. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా. ఎంత పెద్ద కష్టం వచ్చిందో బిడ్డకి కదా. కొంతమంది ఓర్చుకోలేరు, కింద పెట్టి దొళ్ళుతారు. పిల్లలు, పసిపిల్లలను చూస్తూ ఉంటాం కదా. నేను పసిపిల్లలనే కాదు, నా జీవితంలో పెద్దవాళ్ళని కూడా చూసినాను. ఆ బాధను తట్టుకోలేక అయ్యగారు అని కింద పెట్టి దొల్లినటువంటి వాళ్ళని చూసినాను. అలా నేలకేసి కొట్టుకుంటారు పాపం. నా హృదయము తల్లడిల్లగా. ఎక్కడి నుంచి మొరపెట్టుకుంటున్నాడంటే, ఇది ఎన్నోసార్లు చదివినటువంటి వాక్యం. ఏదో భూమి మీద లేడు, ఆ లెవెల్లో లేడు. ఆయన ఎక్కడున్నాడు? దిగంతాల్లో ఉన్నాడు. ఎంత పెద్ద కష్టంలో, ఎంత పెద్ద లోతులో, ఎంత దుఃఖంలో ఉన్నాడో దావీదు. అక్కడి నుంచి ఆయన మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఆయన కాన్ఫిడెన్స్ ఎలా ఉందో, ఆయన దేవుని మీద విశ్వాసాన్ని ఎలా ప్రకటిస్తూ ఉన్నాడో, దేవుని ఎలా మహిమపరుస్తున్నాడో, దేవుడికి ఎంత గొప్ప పని చేయగలడని ఆ పదవులో చెప్తూ ఉన్నాడు. ఒక్కసారి చూడండి, దేవుడికి ఎంత గొప్ప పని చేస్తాడన్న నమ్మకం ఆయనకు ఉంది. అంటే ఇదిగో భూదిగంతంలో నేను మొరపెట్టుచున్నాను, నన్ను తీసుకెళ్ళి భూమి మీద నిలబెట్టు. ఇంత కొంచెం పాతాల వాతావరణం పోతే చాలు నాకు, ఈ పేడ వాతావరణం పోతే చాలు నాకు అనుకోట్లా. ఆయన యొక్క విశ్వాసం ఎంత గొప్పది, దేవుడు ఎలాంటి పనులు చేయగలడు, ఎంత గొప్ప పనులు చేయగలడని ఆయన మనసులో ఉంది. అంటే భూమిపై నిలబెట్టడం అనేది సాధారణ పని, అది నేను అడగను, అది నాకు ఇష్టం లేదు, నేను కష్టాల్లో ఉన్నా, కన్నీళ్ళలో ఉన్నా, అయినప్పటికీ కూడా నువ్వు ఏదో ఒకటి చేయగలవు, అది చేస్తాయి నాకు అంటున్నాడు. ఏం చేయగలడట? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. ఎవడన్నా కష్టాల్లో ఉంటే కష్టం తీర్చుదేవా అంటాడు కదా. నాకు 1000 రూపాయలు అవసరం ఉంది, 1000 రూపాయలు దొరికిచ్చు ప్రభా కదా, మీరు ఎట్లా అంటుంటారు కదా. నేను 1 కోటి రూపాయలు అడుగుతాను, ఎందుకంటే ఆయన సామర్థ్యం అది. భూమి మీదకి తీసుకొచ్చి నిలబెట్టు అనేది అంతవరకు పర్వాలేదు, కానీ అది మామూలు నమ్ముకున్నాడు. ఒక మంచి విశ్వాసి ఎలా ప్రార్థించగలడు, దేవుడిని ఎలా మహిమపరచగలడు, అడిగే విషయాల్లో కూడా, ప్రార్థనా మనవుల్లో కూడా దేవుని మహిమ కనపడాలి. ఎంత గొప్పగా ఆయన హృదయంలో దేవుని స్థానం ఉందంటే, నీవు అంత కెపాసిటీ కలిగినోడివి, నన్ను భూమి మీద నిలబెట్టడం ఏంటి, నేను కష్టాల్లో ఉన్నాను, బూదిగంతంలో నుండి మొరపెట్టుకోవడం ఇది వాస్తవమే, కానీ ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి నిలబెట్టు అంటాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన, అంటే కష్టం తీరిపోవటమే కాదు, ఇంకా పాజిటివ్ బలం ఇచ్చేసాయి. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి, అది నన్ను ఎక్కించు. నీకు కెపాసిటీ ఉంది, నువ్వు నాకు చేయగలిగిన దేవుడవు, నన్ను ఆ లెవెల్లో నువ్వు ప్రేమిస్తున్నావు నాకు తెలుసు. ఇది ఉండాలండి మనలో. జలుబు తీసే దేవా, జ్వరం తీసే దేవా, ఆకలి అవుతుంది అన్నం దొరికించు దేవా, బిర్యానీ తినాలనిపిస్తుంది బిర్యానీ పెట్టు దేవా. ఏమి ప్రార్థనలు, ఏమి సాక్ష్యం, ఏమిటివి? ఎక్కడికి పోతున్నావు? ఇవి దేవుని మహిమపరచటానికా? మహిమపరచేటివేనా ఈ సాక్ష్యాలు కదా? మనం యూట్యూబ్లో చూస్తే భలే విచిత్రంగా ఉంటాయి. ఈ నెట్ అయిపోయింది, రాత్రి 3 గంటలకు ప్రార్థిస్తే ఎనలేని నెట్ వచ్చింది నాకు. ఆ ప్రసాద్ అన్న పాపం, అది కూడా విమర్శించాలి, తప్పదుగా. అవి సాక్ష్యాలు అంటే అవతలోడు ఎంతగా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఎగతాలు చేస్తాడు కదా. ఇంట్లోకి ఎలకలు వస్తుండే, రాత్రంతా నిద్ర లేకుండా ప్రార్థన చేయగానే తెల్లారి తలుపు తెరవగానే 2 పిల్లులు ఇంట్లోకి వచ్చినాయి, దేవుడు పంపించినాడు. ఏమి సాక్ష్యాలు, ఏమి సాక్ష్యాలు? ఎట్లుండాలని సాక్ష్యం? నేను భూదిగంతముల నుండి నీకు మొరపెచ్చగా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నాకు శ్రమ వచ్చింది, అది నీవు మహిమపరచబడటానికి, నీ కుమారుడు, దైవ కుమారుడు మహిమపరచబడటానికి. నాకు ఈ శ్రమ వచ్చింది, ఇరుకు వచ్చింది, ఎందుకంటే నీ క్రియలు నా యందు ప్రత్యక్షపరచబడటానికి. ఈ సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? అటువంటి సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? ఎటు మళ్ళిస్తూ ఉన్నారు ప్రజల్ని, ఎటు తీసుకెళ్తున్నారు ప్రజల్ని, ఏం చేస్తూ ఉన్నారు? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అంటే చేయబెట్టి పడిపోవటమే కాదండి, నీలో మార్పు రావటం, నీవు మారు మనస్సు పొందుకోవటం అద్భుతమైన కార్యం. ఒక పాపి తన పాపమును విడిచి ప్రభువు వైపు తిరిగి పరిశుద్ధంగా బ్రతకాలని నిర్ణయం తీసుకొని, దానికి సంబంధించి ఎన్ని ఆటుపోటులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, తన పరిశుద్ధత కాపాడుకుంటూ ముందుకు కొనసాగే ధైర్యంతో వెళ్ళటమే నిజమైన విశ్వాసం, నిజమైన మార్పు. అది అద్భుతమైన సాక్ష్యం అండి.
దాంట్లో పెద్ద పెద్దవి ఉండకపోవచ్చు. ఏంటివి? నాకు కష్టకాలం వస్తే బ్యాంకులో ₹1 కోటి వచ్చి పడ్డాయి. నువ్వేమి ఆయనవా ఈయనవా, ఎంపీవా ఎమ్మెల్యేవా నీకు ₹1 కోటి వచ్చి పడ్డానికి? ఇటువంటి సాక్ష్యాలు విన్నప్పుడు అనిపిస్తుంది, ఎవడప్ప సొత్తు వచ్చి పడింది, ఎంత రిటర్న్ చేయాలి కానీ నాకు ఇచ్చినాడు దేవుడు అంటే ఎట్లా కదా. ఇటువంటివి చూసినప్పుడు అనిపిస్తుంది ప్రజలు. అవి రీల్స్ మనవి చూడరు కదా మీరు, నావి చూడరు మీరు, ఎవరికి చూడమని చెప్పరు, ఎందుకంటే బాగుండవు. కానీ ఇటువంటి వాటికి ఎన్ని ఉంటాయి తెలుసా లైకులు, భలే ఉంటాయి లైకులు. నేను కూడా కొడతా లైక్. నేను కూడా ఒక లైక్ కొట్టా. ఆమె నన్ను పెట్టను, ఎందుకంటే అటువంటి వాటితో నేను ఏకీభవించు. కాకపోతే ప్రోత్సహించాలి కదా, ఎవరు పాపం లైక్ కొట్టేద్దాంలే, ఏం పోయింది, ఒక లైక్ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు కూడా అటువంటి వాటికి చాలా ఎగబడుతుండవచ్చు. చాలా మంచిది. కానీ ఏది ప్రభు చిత్తమో, ఏది ప్రభువుకు మహిమార్థమో, ఏది దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడేలా చేస్తుందో అది నిజమైన సాక్ష్యం. డోంట్ వరీ. నీలో భయం ఉన్నప్పుడు, నీలో భక్తి ఉన్నప్పుడు, నీలో యథార్థత ఉన్నప్పుడు, నీలో దేవుని ఎడల నీతి నియమాలు ఉన్నప్పుడు నువ్వు భయపడక్కర్లేదు. కష్టాలు రావు కాదు, నువ్వు భయపడక్కర్లేదు. ఎన్నొచ్చినా. అందుకనే దావీదు చివరి మాట నేను మీకు జ్ఞాపకం చేసి, భూ దిగంతముల నుండి నేను మొరపెట్టగా నిద్ర వస్తుంది, ఆవేదన వస్తుంది కదా. ఉత్సాహంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, లేపాలి, అటు ఇటు ఊపాలి. ఈ రోజుల్లో డీజే పెట్టాలి, నిద్ర రాదు. తీయటి మాటలు ఇలా మంచిగా స్నేహితులాగా చెప్పుకుంటే నిద్ర వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. బూదిగంతములంటే నేను మొరపెట్టగా, చివరి మాట నేను ఒకటి చెప్తాను. ఇన్ని చేసి ప్రతిదాన్ని ప్రార్థన చేసి మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి అయిపోయింది, రికార్డ్ అయిపోయింది. నేను ఒక మాట చెప్పనా, ప్రతి ప్రార్థన దేవుడు నీకు ఇవ్వటానికి ఇచ్చే గ్యారంటీ పత్రము కాదు. దేవుడు అదేదో షూటీ నీకు రాసిచ్చినట్టు కాదు. ప్రార్థన చేసినా ఎప్పుడు ఇస్తావు, ప్రార్థన చేసినా ఎప్పుడు ఇస్తావు అని ఎగరటానికి. ప్రేయర్ ఈజ్ నాట్ ఏ షూరిటీ పేపర్ ఆర్ ఏ గ్యారంటీ పేపర్. ప్రార్థించగానే జరిగిపోవాలా, ప్రార్థించగానే అది ఉండాలి, ప్రార్థించగానే ఇది ఉండాలి, కళ్ళు మూసి తెరిచే లోపల ఎర్ర సముద్రం పాయలుగా చీల్చబడాలి. నువ్వు మోషేవు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు యోబువు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు పౌలువు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే బ్రతికే ప్రయత్నంలో ఉన్నటువంటి వాడు మాత్రమే. అది దేవుని కృప. ఇవ్వాలనుకుంటే ఇవ్వటం అది దేవుని కృప, నీ గొప్పతనం ఏది కాదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. మనం అనుకున్న ప్రతిదీ, కోరుకున్న ప్రతిదీ ఇవ్వటానికి ప్రేయర్ అనేది ఒక గ్యారంటీ కాదు అనేది నేను మళ్ళీ చివరిలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నాయన, మొదటి ఆదివారం ఇజ్రాయేలీయులు ఆ శ్రమల్లో ఉన్నప్పుడు, బానిసత్వ బ్రతుకులో ఉన్నప్పుడు, ఒక ముందు ఎర్ర సముద్రం వెనక ఫరో సైన్యం ఉన్నప్పుడు, అట్టి శ్రమల్లో నుంచి నువ్వు ఎలాగ విడుదల ఇచ్చావో, ఎలాగ కృప చూపించావో, ఎలాగ వారిని ఆదుకున్నావో మేము గమనించినాం. అట్లాగే ఇంకొక ఆదివారం యోబుని జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా, రెండింతల ఆశీర్వాదానికి పాత్రుడిగా ఎలా నువ్వు నిలబెట్టుకున్నావు, ఎలా ఆయనకు అయ్యా మేలు చేసినావు, ఎలాగ ఆయనకు తర్ఫీదునిచ్చినావు, అటు శ్రమల్లో ఎలాగ నిబ్బరంగా కలిగి ధైర్యంగా ఉండటానికి ఆయన భక్తి ఎలాగ సహాయపడిందో చూపించినావు. దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఇదిగో నా ప్రభువా, ప్రతి విషయంలో కూడా దావీదు ప్రార్థించినట్టుగా ప్రార్థిస్తూ ఉన్నాం. కృపదాయి చేయండి తండ్రి. బూదిగంతములంటే నీకు మొరపెడుతున్నాం. అలాంటి కష్టాల్లో, అలాంటి కన్నీళ్ళలో, అలాంటి ఇరుగుల్లో, అలాంటి అనారోగ్య సమస్యల్లో మేము ఉన్నాం. కానీ మేము ప్రార్థిస్తున్నాం, ఈ గండం గట్టెక్కితే చాలు నాయన అనడం లేదు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి అద్భుతమైన గొప్ప ఆశీర్వాదంలోనికి మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. సహాయం చేయమని వింటున్న వారికి, వచ్చిన వారికి అయ్యా ఆశీర్వాదకరంగా ఈ మాటల నుంచి అనేకులకు మేలుకరంగా, అనేకులను ఆత్మీయంగా బలపరచు మాటలుగా ఈ మాటలను అనేకుల మధ్యలో తీసుకుని వెళ్ళమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ.